ఆరోగ్యకరమైన జీవితానికి సరైన డైట్ చార్ట్ ఎంతో అవసరం. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, ప్రోటీన్ మూలాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ హెల్దీ డైట్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందంటున్న మెడికవర్ హాస్పిటల్ డైటీషియన్ భవ్యశ్రీతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మితిమీరిన ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. మనం ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాం. ఈ హాస్పిటల్లో డైటీషియన్స్ విభాగం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సమతుల్యమైన ఆహారం ఎలా తీసుకోవాలి అనేటువంటిది పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం అనే అంశాలను మనతో మాట్లాడేందుకు మెడికవర్ హాస్పిటల్స్ డైటీషియన్ భవ్యశ్రీ ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఎట్లాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? నా పేరు భవ్యశ్రీ. నేను మెడికవర్ హాస్పిటల్లో డైటీషియన్గా వర్క్ చేస్తున్నాను. సో మనం మారుతున్న సొసైటీ అనేది చాలా అనారోగ్యానికి దారితీస్తుంది. ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటారనేది నేను చెప్తాను. మనం తీసుకున్న ఒక డేలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అంటే మనం 40% వరకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పండ్లు, పచ్చి కూరగాయలు అనేటివి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 25% వరకు కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అనేది తీసుకోవాలి. 25% అనేది ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఒక 10% అనేది ఒక హెల్తీ ఫ్యాట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఇది అనేది మన మీల్ అనేది ప్యాటర్న్ అనేది మనం తీసుకున్న ఆహారం, అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఇలా మనం డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహారం ఏంటండి, ఎలా తీసుకోవాలి వాటిని? సో అందరికీ తెలిసిందే పిండి పదార్థాలు అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకున్న షుగర్స్ కానీ, జాగ్రీ కానీ, హనీ. కాంప్లెక్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే చిరుధాన్యాలు అంటున్నారు. అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, ఇలాంటివనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఏంటంటే రాగి దోశ కానీ, లేకపోతే రాగి ఉప్మాలా కానీ, రాగి ఇడ్లీలు కానీ, లేకపోతే జోవర్ రోటీలు, జొన్న రొట్టెలు కానీ, ఇలాంటివనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి అనేవి హెల్త్కి మంచివి అనమాట. ఇవి మనం తీసుకునే లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ మనం తీసుకోవచ్చు. ఇవి కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్లు అనగానే మనకు తెలిసినవి ఏంటి అని అంటే ఎగ్స్ అనేవి, లేకపోతే రాజ్మా కానీ, మనకి సోయాబీన్స్ అంటాం, మిల్ మేకర్లు కానీ, పాలు కానీ, గుడ్డు కానీ, చికెన్లో లీన్ మీట్ అంటాం, అంటే కొవ్వు పదార్థం అంటే రెడ్ మీట్ అంటారు కదా, అందులో ఉన్న ఆర్గన్స్ కాకుండా లీన్ మీట్ అనేవి మంచివి అనమాట. ఇవి ప్రోటీన్ సోర్సెస్. పప్పులు కానీ, మ్యాక్స్ అందరూ ఏంటంటే సర్జరీలు అయిన వాళ్ళు పప్పులు తింటే చీములు పట్టేస్తాయి అనుకుంటారు. బట్ అది కంప్లీట్గా రాంగ్ అనేది. వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ సోర్సెస్ అనేవి తినరు. అలాంటి వాళ్ళకి మ్యాక్స్ ప్రోటీన్ సోర్సెస్ అనేవి ఈ పప్పుల ద్వారానే వస్తాయి. సో ఈ పప్పులు తినడం వల్ల చీములు పట్టేస్తాయి అనేవి కంప్లీట్గా రాంగ్. పప్పుల్లో అనేవి హై ప్రోటీన్ అని ఉంటుంది. సో పప్పులు తీసుకోవాలి, ప్రోటీన్ సోర్సెస్. నెక్స్ట్ ఏమో ఎగ్స్ కానీ, లేకపోతే మనకి సోయాబీన్స్ కానీ, రాజ్మా కానీ, ఇలాంటి వాటిలో హై ప్రోటీన్ సోర్సెస్ అనేవి ఉంటుంది. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి మేడం? హెల్దీ ఫ్యాట్స్ అనగానే మనకి ఏంటంటే నట్స్ అండి, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్, బాదం పప్పులు కానీ, వాల్నట్స్ కానీ, అవకాడోస్ అంటాం. ఈ మధ్యన మనకి అవకాడోస్ టోస్ట్ కానీ, అవకాడోస్ అనేవి చాలా మందికి తెలుస్తుంది. ఇవి కానీ, ఆలివ్ ఆయిల్ అనేవి కానీ, ఇవన్నీ హెల్తీ ఫ్యాట్స్ అన్నమాట. ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో. సాధారణంగా నీళ్లు త్రాగే విషయంలో చాలా మంది చాలా రకాలైన ఆలోచనలతో ఉంటారు. రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు త్రాగాలి? ఒక హెల్తీ ఇండివిజువల్ అనేది రోజుకి ఒక 5 లీటర్ల వరకు తీసుకోవాలి. నీరు తాగడం వల్ల మనకి ఏంటంటే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనకి బరువు తగ్గడం కానీ ఇది మనకి స్పీడప్ చేస్తుంది. సో నార్మల్ నీళ్ళు అందరు తాగలేరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బార్లీ వాటర్లా కానీ, మజ్జిగ కానీ, లెమన్ వాటర్ కానీ, లేకపోతే నార్మల్ 1 గ్లాస్ కానీ, ఒక బాటిల్ ఆఫ్ నార్మల్ వాటర్ కానీ, సబ్జా సీడ్స్ కానీ, ఇలాంటివన్నీ మనకి అందరూ తెలిసిందే. ఇప్పుడు ఈ మధ్యన డీటాక్స్ డ్రింక్స్ అంటున్నాం. కుకుంబర్ కానీ, లేకపోతే అందులో బీట్రూట్లు వేయడం కానీ, నిమ్మకాయ వేయడం కానీ, మెంట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు కానీ, ఇలాంటివన్నీ వేసుకొని తీసుకోవచ్చు. డైట్, ఎక్సర్సైజ్ ఈ రెండింటిని చూసుకుంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, రెండు చేయాలా? డైలీ మనం డైట్ చేస్తున్నాం కదా, ఇంకా ఎక్సర్సైజ్ అవసరం లేదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఏంటి దీని గురించి ఏం చెప్తారు? సో డైట్, ఎక్సర్సైజ్ ఈ 2 ప్యారలల్ అండి.
ఏది చేయకపోయినా రిజల్ట్ అనేది రాదు. సో ఈ రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఒక మెనూ ప్లాన్ చెప్తాను, ఇట్లాగా అనేది మీరు ప్లాన్ చేసుకోండి. డేలో మనం ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరు స్కిప్ చేస్తారు, బట్ అట్లా కాదు. బ్రేక్ఫాస్ట్ టైమింగ్ 8 o'clock కన్నా 8 to 8:30 కల్లా మీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది ఎలాంటివంటే ఓట్స్తో చేసినవి కానీ, రాగులతో చేసినవి కానీ, జొన్నలతో చేసినవి కానీ, ఇడ్లీలా కానీ, దోశ కానీ, లేదా పెసరట్టు కానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. చట్నీలకు వచ్చేసరికి మనకి ఏంటంటే అందరు యూజువల్గా ఏంటి కొత్తిమీర చట్నీలు, పుదీనా చట్నీలు ఇవి వాడకుండా కొబ్బరి చట్నీలు, పల్లి చట్నీలు అన్ని వాడతారు. దానికన్నా ఈ కొత్తిమీర చట్నీలు, పుదీనా చట్నీలు ఇవి వాడుకుంటేనే మంచిది. పళ్ళు అనేది పళ్ళ రసాల కన్నా పళ్ళగా తీసుకుంటేనే మనకి ఫైబర్ అది బాగుంటుంది. సో ఫైబర్ ఇంటేక్ ఉండడం వల్ల మోషన్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉండదు. మోషన్ అది ఫ్రీగా అవుతుంది. మధ్యాహ్నం ఏం చేయాలంటే అన్నం కానీ, కూరలు అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పు కానీ, లేకపోతే పీచు పదార్థాలు, బీరకాయలు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఒక వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ సోర్సెస్ తినరు. వెజిటేరియన్ సోర్సెస్ అంటే మీరేమో ఏం చేస్తారంటే పప్పులు కానీ, లేకపోతే రాజ్మా కానీ, చిక్ పీస్ కానీ, మనం శనగలు అంటాం కదండి, అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నట్స్, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, డేట్స్ కానీ ఇలాంటివన్నీ నానబెట్టి మిల్క్ షేకుల్లా కానీ, లస్సీలా కానీ ఇలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు. రాత్రిపూట ఎర్లీగా అనేది డిన్నర్ అనేది చెయ్యాలి. అది కూడా ఏంటంటే రైస్ కానీ, లేకపోతే చపాతీ కానీ, మిల్లెట్స్తో చేసినవి కానీ ఇలాంటి ఎర్లీ డిన్నర్ అనేది మీరు చేసుకోవాలి. నెక్స్ట్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ వాకింగ్, తిన్న వెంటనే అందరూ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చోవడం, ఫోన్లకు అలవాటు పడడం, కంప్యూటర్ దగ్గర ఉండిపోవడం అట్లా చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఏంటంటే వాకింగ్, తిన్న వెంటనే కూర్చోకుండా ఫిజికల్ యాక్టివిటీ ఒక 10 minutes అయినా మీరు నడిస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో డేలో మీరు కూర్చొని అలాగా డల్గా ఉండకుండా, టైర్డ్నెస్గా ఉండకుండా యాక్టివ్గా ఉండాలనేది నా కోరిక. సో మీరు హెల్తీగా ఉండాలంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఇంపార్టెంటే. రెండు మీరు ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తేనే మీరు హెల్తీగా అనేది ఉంటారు. మెడికవర్లో ఈ డైట్ ప్లాన్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే రోగులకు ఆహారం అందిస్తుంటారు కదా, ఎట్లాంటి జాగ్రత్తలు? సో మా మెడికవర్ హాస్పిటల్లో మేమేం చేస్తామంటే పేషెంట్ ఒక కండిషన్ బట్టి ఇక్కడ డైట్ అనేది ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. షుగర్ పేషెంట్ వాళ్ళు ఉంటారు, కిడ్నీ సమస్య వాళ్ళు ఉంటారు, హార్ట్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఏమో ఫ్రాక్చర్ అయిన కేసెస్ కానీ, సర్జరీ అయిన కేసెస్ కానీ ఇవన్నిటికీ ఏంటంటే వీళ్ళ యొక్క కండిషన్ బట్టి మేము అనేది ట్రీట్ చేస్తాము. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్స్ ఏంటంటే లీచింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే మన గాడ్ కర్రీస్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాగే ఎసిట్రోమ్ డైట్స్ అనేవి ఉంటాయి. వాటికి ఏంటంటే ఆకుకూరలు కానీ, క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఏం పెట్టాం. ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తాం. అలాగే ఆర్టిఫిడ్స్ మనకి ఏంటంటే ఓరల్గా తీసుకోకుండా ముక్కు ద్వారా, గొట్టం ద్వారా వెళ్తుంటాయి. వాళ్ళకి ఏంటంటే రాగి మాల్ట్ కానీ, బార్లీ వాటర్ కానీ, లేకపోతే దాల్ వాటర్ కానీ, వెజిటేబుల్ సూప్స్ కానీ ఇలాంటివన్నీ మేము పేషెంట్కి సర్వ్ చేస్తాం. సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఈ నేపథ్యంలో మన ఆహారపు అలవాట్లకు సంబంధించినటువంటి మార్పులు చోటు చేసుకోవడం ద్వారా, అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండే విధంగా చేసుకున్నట్టయితే ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు అంటున్నారు మెడికవర్ హాస్పిటల్స్ డైటీషియన్ భవ్యశ్రీ. వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.